కృష్ణుడు చెప్పినట్టు చక్కగా ఆసనం వేసుకుని దృష్టిని భ్రూమధ్యంలో నాసికాగ్రం ఎక్కడొక్కడ స్థాపించుకొని మనస్సును పరిపరి విధముల బయటికి పోనీయకుండా దానికి బుద్ధి చెప్పి చూడండి. మనస్సు బుద్ధి అని రెండు ఉన్నాయండి. మనస్సు పరిగెత్తుతుంది, బుద్ధి నిశ్చయం చేస్తుందండి. రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి. రెండు వస్తువులు ఉన్నాయి మనలో, మనస్సు బుద్ధి. మనస్సు అండి ఇమాజినేటివ్ ఫ్యాకల్టీ, ఇది డిటర్మినేటింగ్ ఫ్యాకల్టీ. చూసారా, బుద్ధి అనేటువంటిది నిశ్చయం చేస్తుందండి. మనస్సు పరిగెత్తుతుంది, బుద్ధి నిశ్చయం చేస్తుంది. మీకు సరిగా అర్థమైందో లేదో ఒక దృష్టాంతం చెప్తే మీకు అర్థం అవుతుంది మనస్సు బుద్ధి యొక్క భేదం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, మనస్సు కొంచెం కదిలిస్తూ ఉంటుందండి కొందరికి అందరికీ కాదండి. ఇంటికి వెళదామా అని బుద్ధి చంపలు వాయిస్తుంది, నోరు మూసుకో, ఇంకొక అరగంటగానో కూర్చుంటే అందరం వెళ్ళిపోదాం. ఇంతేనండి భేదం. మీరు బాగా కనిపెట్టండి ఈ రెండిట్లో భేదం. కనుక బుద్ధి అనేటువంటిది చాలా గొప్పదండి. మనస్సు ఏమిటి ఊరికే కదులుతూ ఉంటుంది, బుద్ధి అనేది నిశ్చయం చేస్తుంది. కనుక ఇప్పుడు జీవితంలో